హలో స్టూడెంట్స్, మనం ఈరోజు కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కుల ప్రశ్నలు ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, చాయిస్ ఎన్ని ఉంటాయి, 4 మార్క్స్ ఎన్ని, చాయిస్ ఎన్ని, 8 మార్క్స్ ఎన్ని, చాయిస్ ఎన్ని, మనం ఎన్ని రాయాలి, ఒక క్వశ్చన్ పేపర్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇప్పుడు కెమిస్ట్రీ పేపర్ మార్చ్ 2023 పేపర్ చూసినట్టయితే ఏ విధంగా మనకు మార్క్స్ రాయాలి విత్ ఆన్సర్స్తో సహా, ఆ క్వశ్చన్కు ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి, ఎంత ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, 60/60 మార్క్స్ తెచ్చుకోవడానికి ఏ విధంగా మనము ఆన్సర్స్ రిప్రజెంట్ చేయాలి అనేది మనం ఇక్కడ ఫుల్ వీడియో ద్వారా చూద్దాం. ఇప్పుడు మొట్టమొదట మనం పేపర్ చూసినట్టయితే చూడండి, మీకు మొట్టమొదట క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ రీడ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం చూడండి బ్రీఫ్గా. ఫస్ట్ సెక్షన్ ఏలో మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్ ఉంటాయి, 20 మార్క్స్ అలాట్ చేస్తారు. ఇది సెక్షన్ ఏ అనమాట. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్దాం. సెక్షన్ బిలో చూడండి 11 to 18 వరకు మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కేవలం మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ 6 మాత్రమే రాయాలి. మీకు 8 ఇస్తారు, 6 రాయాలన్నమాట. సో 6 × 4 24 మార్క్స్ అనమాట. ఓకే, టోటల్ 44. ఇక రిమైనింగ్ సెక్షన్ సి. సెక్షన్ సిలో మీరు చూసినట్టయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు, ఓన్లీ 2 రాయాలి. 2 క్వశ్చన్స్ రాసినట్టయితే మీకు 2 × 8 16 మార్క్స్. సో టోటల్ 60 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కెమిస్ట్రీ పేపర్ 1 ఇది. సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ ఇది. మార్చ్ 2023 లాస్ట్ వచ్చినటువంటి పేపరు కెమిస్ట్రీ పేపర్ 1. సో మీకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై యాసిడ్ రైన్స్ అని ఉంది. చూడండి యాసిడ్ రైన్స్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అనేది మనము ఎనీ 2 రాయమన్నారు. ఇప్పుడు మీరు ఎనీ 2 రాయమన్నారు కదా అని చెప్పి మనము ఓన్లీ 2నే రాయకూడదు. ఇక్కడ చూడండి మీకు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ విధంగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసినటువంటి ఆన్సరు చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్కు యాసిడ్ రెయిన్ హార్మ్ఫుల్ ఫార్ అని ఇవన్నీ పాయింట్లు వచ్చాయి. ఒక 5 పాయింట్స్ రాశారు. మీరు 2 అడిగారు కదా, 2 రాయకూడదు. మీరు 3 or 4 or 5 కూడా రాసేసేయండి. దాంట్లో ఏ 2 కరెక్ట్ అయినా కూడా మీకు 2 మార్క్స్ అలాట్ చేస్తారన్నమాట. ఈ విధంగా 2 మార్క్స్ మీకు అలాట్ అయిపోతుంది. ఓకే, ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ వచ్చేసాయి మీకు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనము ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది చూద్దాం. చూడండి వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్, గివ్ 1 ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అంతా ఇక్కడ మనం చూపిస్తున్నాం మీకు. సో ఇక్కడ ఈ వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్, గివ్ 1 ఎగ్జాంపుల్. చూడండి లూయిస్ యాసిడ్కి డెఫినేషన్ రాయాలి, ఇవి ఎగ్జాంపుల్స్ రాయాలి. డెఫినేషన్ రాస్తే 1 మార్కు, ఎగ్జాంపుల్స్ రాస్తే 1 మార్క్. ఎగ్జాంపుల్స్ మీకు 2 కానీ 3 కానీ తెలిస్తే రాసేసేయండి. ఒకటే రాసేసి ఒకవేళ అది మిస్టేక్ పడింది అనుకో మార్క్ పోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది, గివ్ ద వాల్యూస్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్ అన్నారు. మీకు డిఫరెంట్ యూనిట్స్లో మనము గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ చెప్పాలి. ఆర్ వాల్యూ చూడండి మీకు ఇక్కడ దాదాపు మీకు 6 ఇచ్చారు. దీంట్లో ఎనీ 2 రాయాలి. ఎనీ 2 రాస్తే మీకు 2 మార్క్స్ అనమాట. చూడండి ఎనీ 2 అని ఇచ్చారు ఇక్కడ. సో ఎనీ 2 రాయాలి. కానీ కొంతమంది ఆర్ వాల్యూ 1 రాసి వదిలేస్తారు, నేను ఇంకా గ్యాస్ కాన్స్టెంట్స్ వాల్యూ రాసేసానని. కానీ 2 రాసినప్పుడే మీకు 2 మార్క్స్ వస్తాయి. సో అయినప్పటికీ మీరు 2 or 3 వాల్యూస్ రాయండి. ఒకటి ఏదైనా మిస్టేక్ పడినా కూడా మీకు ఫుల్ మార్క్స్ అలాట్ అవుతాయి. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే చూడండి ఫోర్త్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటల్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఎయిర్ అన్నాడు. సో ఎయిర్లో బర్న్ అయినప్పుడు మెగ్నీషియం మెటల్ ఏమి ఇస్తుందంటే చూడండి మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం నైట్రేట్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూపించాలి. సో దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్క్ అన్నమాట. ఇలా 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకుంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్ అన్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి వెరీ సింపుల్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి ప్రాబ్లం, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమే డైరెక్ట్ ఇచ్చేశారు కాబట్టి ఈ ప్రాబ్లం చూడండి మీకు ఫార్ములా రాసినప్పుడు 1 మార్కు, టోటల్ క్యాలిక్యులేషన్ చేసినాక 1 మార్కు, నీట్గా 2 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ 6th క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఆర్ ది డెల్టా హెచ్ సైన్ కన్వెన్షన్స్ ఫార్ ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అన్నాడు. ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్లో డెల్టా హెచ్ ఎలా అంటే ఇది పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్స్ మనం రాయాలి. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అన్నప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ సైన్ రాస్తాము,
ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నప్పుడు పాజిటివ్ సైన్ రాస్తాం. చూడండి, ఇవి విడివిడిగా ఈ విధంగా నీట్గా మీరు రిప్రజెంట్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. దానికి ఒక మార్కు, దానికి ఒక. నెక్స్ట్, రైట్ ది కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు పెద్దగా ఇవ్వలేదు, కానీ ఈ మధ్య ఇచ్చాడు. కాబట్టి మీరు ఈ స్ట్రక్చర్స్ కూడా, ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్ స్ట్రక్చర్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. చాలామంది గతంలో ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయలేక, స్ట్రక్చర్స్ వేయలేక కొన్ని మార్క్స్ మిస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ స్ట్రక్చర్స్ కూడా చూసుకోండి. ఇవి స్ట్రక్చర్స్ వేయాలి. ఈ స్ట్రక్చర్స్ వేసేటప్పుడు మీకు 2 స్ట్రక్చర్స్ కానీ వాటి నేమ్స్ రాసినా కూడా మార్క్స్ ఇవ్వమన్నారు. అయితే మీరు స్ట్రక్చర్స్ నేర్చుకొని నేమ్స్ కూడా రాయండి, అప్పుడే మీకు మార్క్స్ వస్తాయి నెక్స్ట్ టైం ఇలా క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు. నెక్స్ట్, హెస్లా అడిగాడు. చూడండి, హెస్లా అనేది వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా లా రాసేస్తే మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, 9th క్వశ్చన్ తీసుకుంటే చూడండి, జిప్సమ్, వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్ అన్నాడు. సో మనము ఇక్కడ దాని పర్పస్ చెప్పేసి అనమాట. సో జిప్సమ్కి మనము యాడ్ చేసినప్పుడు సఫిషియెంట్గా ఈ హైడ్రెంట్ మనము హైడ్రెంటేట్ వాడినప్పుడు చూడండి, సెట్టింగ్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అంటే బాగా సెట్ అవుతుందన్నమాట. సెట్టింగ్ అనే ప్రాసెస్ కోసం మనము దానికి జిప్సమ్ అనేది యాడ్ చేస్తారు. ఆ పాయింట్ మీరు రాయాలి, 2 మార్క్స్. ఓకే. నెక్స్ట్, దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి సిఓడి. దీనికి డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసేయచ్చు, సిఓడి అంటే. ఓకే, ఇవి 10 వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్. మనకు 2 × 2 20 మార్క్స్ అనమాట. దీంట్లో చాయిస్ లేదు, గుర్తుపెట్టుకోండి, చాయిస్ లేదు. నెక్స్ట్, ఇంకా బిలో మనం వెళ్ళినట్లయితే 11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ ది యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ యాజ్ ఫ్యూయల్ అనమాట. ఫ్యూయల్గా హైడ్రోజన్ ఏ విధంగా యూస్ చేస్తాం అనేది. సో ఫ్యూయల్గా మనం ఇక్కడ ఒక 4 రాయాలి. అండ్ యాక్చువల్గా ఫ్యూ లైన్స్ అన్నాడు, ఇక్కడ 4 పాయింట్స్ రాస్తాం. ఎనీ 4 రిలవెంట్ యూజెస్ అనమాట. అంటే మనం యూజెస్ 4 రాయాలి. అంటే మీకు ఒకవేళ 6, 7 ఉన్నా కూడా రాసేసేయండి. 4 కన్సిడర్ చేసి మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీ క్వశ్చను. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్కి వచ్చినటువంటి క్వశ్చనే. ఇక్కడ చూడండి, 6 ఉన్నాయన్నమాట. 6లో ఏ 4 రాసినా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు 4 డిఫరెన్సెస్ అడిగారని 4 కాకుండా మీరు 5 కానీ 6 కానీ రాయండి. ఇలా మనం అంటే 4 మార్క్స్ అన్నప్పుడు 4, 2 మార్క్స్ అన్నప్పుడు 2 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, సో ఫాజన్ రూల్ అన్నప్పుడు డైరెక్ట్గా ఇది రూల్ మనం రాసేస్తే కనుక మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా రూల్స్ వచ్చేసి 4 రూల్స్ ఉంటాయి. 4 రూల్స్ రాసేస్తే మీకు వచ్చేస్తాయి. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా కంపల్సరీగా రాయాలి, ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి వాటికి. నెక్స్ట్, 14th క్వశ్చన్ చూసినట్టయితే, గ్రాహమ్స్ లా అండ్ డాల్టన్స్ లాని మనము ఈ కైనెటిక్ ఈక్వేషన్ ద్వారా డెడ్యూస్ చేయాలంటే మనము తీసుకొని ఏ విధంగా అనేది మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది క్వశ్చన్, 14th క్వశ్చన్. సో ఇది విధంగా డిడక్షన్ ఆఫ్ గ్రాహమ్స్ లా అనేది నీట్గా రిప్రజెంట్ చేయాలి. దానికి 2 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వరకు చూడండి, 2 మార్క్స్ ఇక్కడ వరకు. నెక్స్ట్, మళ్ళీ 2 మార్క్స్ ఇక్కడ వరకు, 2 మార్క్స్ అనమాట. సో టోటల్ మీకు 2 + 2 4 మార్క్స్ అనమాట. ఈ విధంగా 4 మార్క్స్ మనకు అలాట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీగా నీట్గా రిప్రజెంట్ చేయాలి, మిస్టేక్ లేకుండా. నెక్స్ట్, 15th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్? డిస్కస్ ది అప్లికేషన్ ఆఫ్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఫర్ ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమ్మోనియా. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు అమ్మోనియా ప్రిపరేషన్కు ఏ విధంగా అనేది ఇక్కడ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా రాయాలి. వాట్ ఈజ్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్, అట్లా ఏదైనా ఒక డెఫినేషన్ అడిగినప్పుడు ఖచ్చితంగా డెఫినేషన్ రాస్తే దానికి మార్క్స్ ఉంటాయి. చూడండి, డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్ ఇవ్వన్నారు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ డెఫినేషన్ రాయలేదనుకో, ఆ 2 మార్క్స్ తీసేస్తారు. ఇంకా అప్లికేషన్స్ రాస్తే మళ్ళీ దానికి 2 మార్క్స్. సో 2 కలిపితేనే మనకి ఇక్కడ 4 మార్క్స్ అలాట్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ విధంగా మనము 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, 16th చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రాబ్లం గ్యారంటీ ఒక ప్రాబ్లం వస్తుంది. మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఈ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లము డైరెక్ట్గా ఈ విధంగా రిప్రజెంటేషన్ చేయాలి. సో రిప్రజెంట్ చేసి మనకు ఈ విధంగా ఫస్ట్ ఈ మొత్తం చేసినందుకు 1, తర్వాత ఈ విధంగా మనకు 1 మార్క్స్, తర్వాత లాస్ట్ 1, టోటల్ 4 మార్క్స్. ఈ ఫార్ములాకు 1 మార్క్. ఇదంతా రాసి లాస్ట్ ఫార్ములా రాయలేదనుకో 1 మార్క్ మిస్ అవుతుంది. కాబట్టి 4 మార్క్స్ రావాలంటే మొత్తం ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 17th చూద్దాం. చూడండి, రైట్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డైబొరేన్ అన్నాడు. డైబొరేన్ మెథడ్, ప్రిపరేషన్ మెథడ్స్ మనము ఒక 2 అంటే మనం 3 రాసినాం అనుకోండి, ఏ 2 రాసినా కూడా వాటికి. ఇంకోటి చూడండి, స్టేట్మెంట్ రాయాలి, రియాక్షన్ రాయాలి. మన స్టేట్మెంట్ రాసేసి మీరు రియాక్షన్ రాయకుండా మీకు 1 మార్క్ రాదు. అట్లాగే రియాక్షన్ రాసి స్టేట్మెంట్ 2 రాసినప్పుడే మీకు 2 మార్క్స్ అలాట్ అవుతాయి. అట్లా 2 రాసినప్పుడు
4 మార్క్స్ వస్తాయి. నువ్వు రియాక్షన్ ఒకటి రాసేసి స్టేట్మెంట్ రాయలేదనుకో అప్పుడు 1 మార్క్ మిస్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ రాయాలి ఈ విధంగా, నెక్స్ట్ రియాక్షన్ కూడా కంపల్సరీ రాయాలి. అందుకే ఇక్కడ మనము 3 ఇచ్చారు, 3లో ఎనీ 2 అనమాట. సో ఈ విధంగా మీరు ఎనీ 2 రియాక్షన్స్ రాసినా కూడా మార్క్స్ వస్తాయి. ఎనీ 2 మెథడ్స్ అన్నారు కాబట్టి 2 మెథడ్ అంటే 3 వస్తే మీరు 3 రాయండి. ఒకవేళ ఒకటి మిస్టేక్ అయినా కూడా మీకు ఇంకొకటి దాంట్లో మార్క్ వస్తుంది. 18th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఎగ్జాంపుల్. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఎగ్జాంపుల్. సో డైరెక్ట్గా ఈ విధంగా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ గురించి మీరు రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ఇచ్చేస్తే దానికి 3 మార్క్స్, దీనికి 1 మార్క్, టోటల్ 4 మార్క్స్ అనమాట. సో ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఎల్కి వెళ్దాం. చూడండి ఎస్ఎల్ ఇంపార్టెంట్. ఎస్ఎల్లో మీకు ఇప్పుడు మనకు వచ్చినటువంటి క్వశ్చన్, డిస్క్రైబ్ ది మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్, గివ్ ఎనీ 3 రియాక్షన్స్ అన్నాడు. సో చూడండి ఎనీ 3 రియాక్షన్స్. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్ తీసుకుంటే మనకి ఇక్కడ టోటల్ రియాక్షన్స్ ఇచ్చారు. ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్ అండ్ రియాక్షన్స్ అన్నాడు. మెథడ్స్ 2 మెథడ్స్ అన్నారు. ఇక్కడ దగ్గర 5 మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో ఏ 2 మెథడ్స్ రాసినా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, స్టేట్మెంట్ రాయాలి, రియాక్షన్ రాయాలి. కంపల్సరీగా స్టేట్మెంట్ రాయాలి, రియాక్షన్ రాయాలి. మీరు స్టేట్మెంట్ రాసేసి రియాక్షన్ వదిలేసినా, రియాక్షన్ రాసి స్టేట్మెంట్ రాసేసినా మార్క్స్ తగ్గుతాయి. సో కాబట్టి మార్క్స్ డివైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. స్టేట్మెంట్కు 1 మార్కు, రియాక్షన్కు 1.5 మార్కు. చూడండి ఈ విధంగా డివైడ్ అవుతాయి. సో కాబట్టి ఆ విధంగా రాయాలి. అట్లాగే 3 రియాక్షన్స్ తీసుకున్నప్పుడు చూడండి ఈచ్ స్టేట్మెంట్కు 1/2 మార్కు, రియాక్షన్కు 1/2 మార్కు, అంటే 1 మార్క్ అనమాట. మీకు 3 రియాక్షన్స్కు 3 మార్క్స్ అనమాట. అంటే 3 రియాక్షన్స్ రాయాలి, స్టేట్మెంట్స్ రాయాలి. సో ఈ విధంగా మీరు రాసినప్పుడు మార్క్స్ కౌంట్ అవుతాయి. కాబట్టి 3. సో 3 + 5 టోటల్ మీకు 8 మార్క్స్ అనమాట. ఈ విధంగా 8 మార్క్స్ వస్తాయి. సో ఇది మీకు 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ తీసుకుంటే బోర్స్ మోడల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్లో 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్, బోర్స్ మోడల్ అండ్ క్వాంటమ్ నెంబర్స్. బోర్స్ మోడల్ కానీ క్వాంటమ్ నెంబర్స్ కానీ గ్యారెంటీగా వస్తుంది కాబట్టి అవి 2 బాగా చదువుకోండి. సో ఆ క్వశ్చన్స్ గ్యారెంటీ వస్తాయి. వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలంటే ఇప్పుడు బోర్స్ మోడల్ చూడండి ఈ విధంగా రాయాలి. ఇంపార్టెంట్ పోస్టులేట్స్ కంపల్సరీ రాయాలి. 8కి 8 మార్క్స్ ఇవ్వాలంటే ఎగ్జామినరు మొత్తం మీరు రిప్రజెంటేషన్ చేసింటేనే ఇస్తారు. టేప్లర్ కాలం కానీ ఆ డయాగ్రామ్స్ కానీ ఉంటేనే ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. కాబట్టి మీరు 8 మార్క్స్కి 8 తెచ్చుకునే విధంగా ఈ పాయింట్లన్నీ మీరు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. డెల్టా E2 - E1 ఇట్లా ఫార్ములాస్ రాయాలి. MVR NH/2π కంపల్సరీ రాయాలి. అట్లాగే ఇక్కడ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఒక టేబుల్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కంపల్సరీ అండి. డయాగ్రాము జాగ్రత్తగా ఇట్లా లైన్స్ 9 నుంచి 1కు, తర్వాత 8 నుంచి 1కు, 5 అట్లా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా లైమన్ సిరీస్. ఇదంతా కూడా డయాగ్రామ్ కంపల్సరీ వేస్తే 1 మార్కు. కొంతమంది తప్పు వేసినారనుకో 1 మార్క్ తీసేసి మీకు 7 వస్తాయి. ఇంకెవరేం చేయలేరు, 7 వస్తాయి. కాబట్టి 8కి 8 మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా ఇది బాగా ఫాలో అవ్వండి. చూడండి పాయింట్లు కూడా మీకు చూసినట్టయితే ఇక్కడ 4 పాయింట్స్ కరెక్ట్గా రాసినట్టు 4 మార్క్స్ వచ్చాయి. ఇంకా మీకు పాస్టులేట్స్ దగ్గర 6-7 పాస్టులేట్స్ అవన్నీ రాయండి, మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. అట్లాగే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ అన్నప్పుడు ఈ మ్యాటర్ రాసినందుకు 3 మార్కులు, ఇదంతా రాసినందుకు మళ్ళీ 1 మార్క్. కాబట్టి ఈ మ్యాటర్ టేబుల్ కంపల్సరీ ఫాలో కాండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. రైట్ అన్ ఎస్సే ఆన్ SPDF బ్లాక్స్. ఇది కూడా సెకండ్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చను, చాలా ఈజీ క్వశ్చను. ఈ విధంగా ప్రతి ఒక్క బ్లాక్ను మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. సో బ్లాక్ చెప్తూ తర్వాత అవి ఏమున్నాయి, తర్వాత వాటి యొక్క ప్రాపర్టీస్, కాన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా 1 by 1 రిప్రజెంటేషన్ చేసుకుంటూ వస్తేనే మీకు మార్క్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్, F బ్లాక్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటి అవుటర్ మోస్ట్ షెల్ కాన్ఫిగరేషన్ రాయాలి, F బ్లాక్ కాన్ఫిగరేషన్ రాయాలి, అట్లాగే P బ్లాక్ కాన్ఫిగరేషన్ రాయాలి. మీకు ఇవన్నీ రాసి ఇవన్నీ ఉంటేనే, ప్రాపర్టీస్ రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు టోటల్గా ఒక్కొక్క బ్లాక్కు 2 మార్క్స్ డివైడ్ అయినాయి. 2, 2, 2, 2 అంటే మొత్తం 8 మార్క్స్ అనమాట. దీంట్లో మీరు రాసేస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎనీ 2 రాయాలి. ఎనీ 2 రాయాలని ఓన్లీ 2 రాయకూడదు. ఒకవేళ నీకు 3 వచ్చినాయి అనుకో 3 రాయండి, అవకాశం ఉంటే 3 కూడా రాయండి. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎనీ 6 అన్నారు. ఇక్కడ ఏదైనా 6 రాయమన్నారు. 6ఏ కదా మనకు రాయమన్నారని 6 రాసి వదిలిపెట్టకూడదు. ఇంకా 2 ఒకవేళ వస్తే మీరు అవి కూడా కవర్ చేయండి. ఇది మనకు 60కి 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా రాయాలో ఒకసారి చూపించాను మీకు. క్వశ్చన్ పేపర్ మోడలు, అదేవిధంగా వాటి ఆన్సర్స్ కూడా.
కాబట్టి స్టూడెంట్స్ బాగా చదువుకొని ఇది మీరు నేర్చుకునేటప్పుడే ఈ విధంగా ఎగ్జామినేషన్లో రాస్తే బాగుంటుంది ఈ విధంగా అనేది ఒకసారి చూసుకొని ఈ మోడల్లో రాయడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటే రేపు పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఈ విధంగా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మనము ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అట్లాగే దీని తర్వాత తెలుగు మీడియం పేపర్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. తెలుగు మీడియంలో కూడా ఈ విధంగా ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చూపిస్తాను. తెలుగు మీడియం పేపరు చూడండి, ఇది తెలుగు మీడియం పేపరు. మొట్టమొదట ఎఫెక్ట్స్ కాజ్డ్ బై యాసిడ్ రెయిన్స్ అంటే మనకి యాసిడ్ రెయిన్స్ వల్ల ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఇవన్నీ కూడా 5 రాసేసేయాలి. అట్లాగే సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, డెఫినేషను, వాటికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వాయు స్థిరాంకం అంటారు, ఆర్ వాల్యూ, ఇక్కడ 5 ఇచ్చారు, ఏవైనా 2 ఉదాహరణలు ఇవ్వమన్నారు. చూడండి మీరు 1 రాసేస్తే మళ్ళీ మనకు మార్క్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే 2 లేదా 3 వాల్యూలు రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్, మెగ్నీషియంని మనం వేడి చేస్తే ఏమవుతుంది, మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం నైట్రేట్లని ఇస్తుంది. జస్ట్ రాసినందుకే మార్కు, దీనికి రియాక్షన్ కానీ ఏం అవసరం లేదు. సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. గ్లూకోజ్ వచ్చేసి మనము ఎన్ని మోల్స్ అనేది ఇది ప్రాబ్లము టెక్స్ట్ బుక్లోనే ఉంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి మనకు ఉష్ణ మోచక చర్య, ఉష్ణ గ్రాహక చర్యలో గుర్తులు చూసుకోండి. మోచక చర్య అంటే ఇక్కడ ΔH = మైనస్ ఉంటుంది, ఉష్ణ గ్రాహక చర్య అంటే ప్లస్ ఉంటుంది. ఈ 2 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టి, సింపుల్ క్వశ్చన్. అట్లాగే ఈ వచ్చేసి ఈథేన్ యొక్క స్ట్రక్చర్స్ మనం ఒకసారి చూసినట్లయితే కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ అనమాట. ఈ కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ అంటే ఈ విధంగా గ్రహణ రూపము, అస్తవ్యస్త రూపము అని రాయొచ్చు, లేదా ఇట్లా కూడా రాయొచ్చు. ఈ రిప్రజెంటేషన్ చేసినందుకు 2 మార్క్స్. ఇవి కూడా మీరు నేర్చుకోండి, చూసుకోండి. నెక్స్ట్ హెస్లా, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి హెస్లా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది ఎగ్జామ్కి. ఈ క్వశ్చన్ ఇంపార్టెంటే. అట్లాగే జిప్సమ్ని ఎందుకు కలుపుతారంటే అది తగినంత గట్టి పడటానికి అనేది ఇక్కడ పాయింట్, కాబట్టి ఈ పాయింట్ మనం రాయాలి. 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ తీసుకున్నట్లయితే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, COD అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్. ఇది గ్యారంటీ క్వశ్చన్, ఎప్పుడు వస్తూనే ఉంటుంది COD. ఇది కూడా బాగా నేర్చుకోండి. ఇది డైరెక్ట్గా రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక వాటికి మనకు 2 మార్క్స్ అయిపోతాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్టయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ హైడ్రోజన్ ఫ్యూయల్గా ఏ విధంగా యూజెస్ అంటే టోటల్ 4 యూజెస్ రాసేసినాము. 4 యూజెస్కు మనకు 4 మార్క్స్ అనమాట. ఏవైనా 4 ఉపయోగాలు అన్నారు, మీరు 2 రాసినారంటే 2 మార్కులే వస్తాయి, కాబట్టి 4 యూజెస్ రాయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ తీసుకుంటే కనుక డైమండ్ గ్రాఫైట్ మధ్య డిఫరెన్సెస్ ఏంది చూడండి. ఈ విధంగా 6 ఇచ్చారు. దీంట్లో మీరు ఏంటంటే ఏ 4 రాసినా మార్క్స్ ఇస్తారు, కాబట్టి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏవైనా 4 అన్నారు కాబట్టి ఈ 4లో ఏదో అంటే 4 డిఫరెన్సెస్ రాయాలి. మీరు తెలిస్తే మాత్రం 5, 6 అయినా రాసేసేయండి, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏదైనా ఒకటి మిస్టేక్ పడినా మీకు వస్తుందన్నమాట, మార్క్ వస్తుంది. అట్లాగే నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఫాజన్ నియమాలు అంటే అవి డైరెక్ట్గా రాసేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది డిడక్షన్ ఆఫ్ గ్రాహమ్స్ లా మరియు డాల్టన్స్ లా అని మనము జలద్వాయు సమీకరణం నుంచి ఉత్పాదించడం అనేది ఎప్పుడు వచ్చేటటువంటి క్వశ్చన్. ఇది బాగా నేర్చుకోండి, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి క్వశ్చన్స్, కాబట్టి ఇక్కడ వరకు రాసేస్తారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ లీ షాట్లేర్ ప్రిన్సిపల్ మనం చూసినట్టయితే ఇది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్కి 2 మార్క్స్ ఉంటాయి. అట్లాగే ఈ మొత్తం దీని యొక్క యూజ్ఫుల్ ఇదంతా కూడా రాసినప్పుడు మళ్ళీ దీనికి 2 మార్క్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు డెఫినేషన్ అది కలిపి రాయాలి. నెక్స్ట్ మీరు క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమే, ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ ప్రాబ్లం కూడా చూసుకోండి. దీంట్లో ఈ స్టెప్స్ టేబుల్ అన్నీ వేయాలి. వీటికి 1 మార్క్స్, టోటల్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 17th క్వశ్చన్ తీసుకున్నట్లయితే డైబొరేన్ ప్రిపరేషన్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. డైబొరేన్ ప్రిపరేషన్కి ఉన్నటువంటి మార్క్స్ వచ్చేసి టోటల్గా 4 మార్క్స్. ఏవైనా 2 అంటే మీకు 2 మెథడ్స్ రాయాలి. ఇక్కడ స్టేట్మెంట్కి 1 మార్కు, రియాక్షన్కి 1 మార్కు, అట్లా టోటల్ 2 మార్క్స్ అనమాట. అట్లా 2 రాసేస్తే 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సమయోజనీయ బంధం అంటే ఏంటి, 18th క్వశ్చన్. సమయోజనీయ బంధం అంటే డెఫినేషన్ ఏంది, దానికి ఎగ్జాంపుల్. ఈ విధంగా మీరు రాయాలి. ఒకసారి ఇవి చూసుకుంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇక వాటికి 4 మార్క్స్ అయిపోతాయి. నెక్స్ట్ 8 మార్క్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 19th ఈథేన్ ప్రిపరేషన్ అడిగాడు. ఈథేన్ ప్రిపరేషన్ మీరు ఈ విధంగా స్టేట్మెంట్ రాయాలి, రియాక్షన్ రాయాలి, అట్లాగే దాటి యొక్క రియాక్షన్స్ కూడా రాయాలి. ఈ విధంగా రాయాలి. సో ఇవి ఆన్సర్స్ అన్నమాట. సో ఇక్కడికి మనకు ఈథేన్కి సంబంధించినట్టు అయిపోతే ఇక్కడ నుంచి ఈథేన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి అయిపోతుంది. ఓకే.
నెక్స్ట్ 20th క్వశ్చన్ తీసుకుంటే బోర్స్ మోడలు గ్యారంటీ క్వశ్చన్ ఇది. మనకు ఇందాక చెప్పినట్లు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి బోర్స్ మోడలు, రెండవది క్వాంటమ్ నెంబర్స్. ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీ వస్తుంది కాబట్టి బాగా చదువుకోండి. రెండు క్వశ్చన్లు ఏదో ఒకటి గ్యారంటీ వస్తుంది కాబట్టి అది రాయడానికి ఈజీగా మీరు నేర్చుకోండి. బోర్స్ మోడల్ రాసేటప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా పాయింట్లు రాయండి. సో ఈ విధంగా డయాగ్రామ్ ఏంటి, టేబుల్ ఏంటి, డయాగ్రామ్కి మార్కులు ఉంటాయి. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఎస్పీడిఎఫ్ బ్లాకులు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఎస్పీడిఎఫ్ బ్లాకులు అంటే ప్రతి బ్లాక్ ఈ విధంగా మీరు రాయాలి. 4 బ్లాక్స్కి కంపల్సరీ రాయాలి. ప్రతి బ్లాక్ 2 మార్క్స్ ఉంటాయి. అట్లా టోటల్ మీకు 4 మార్కులు అంటే 4 బ్లాక్స్ అంటే ఇంటూ 2 = 8 మార్క్స్ కవర్ అవుతాయి అనమాట. ఓకే, ఇది టోటల్ మీకు తెలుగు మీడియం వాళ్ళకు కూడా. సో కాబట్టి ఈ విధంగా మీరు రాసి ఒకసారి చూసుకోండి. దీని ప్రకారంగా రాసినప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. 60కి 60 మార్క్స్ రావడానికి ఈ విధంగా మీరు ఒకసారి క్వశ్చన్ పేపరు విత్ ఆన్సర్స్ మీరు చూసినట్లయితే ఎట్లా రిప్రజెంట్ చేయాలనేది అవగాహన పెంచుకుంటారు. కాబట్టి ఆ విధంగా పెంచుకొని ఫుల్ మార్క్స్ సాధించుకోండి. సో ఇది మీకు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా నేను త్వరలో ఇస్తాను. సెకండ్ ఇయర్ కూడా పేపర్ వస్తుంది మీకు త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ ఇయర్ పేపర్ కూడా త్వరలో నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.